అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పిల్లల్ని కనండి, రాష్ట్ర భవిష్యత్తును మార్చండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇచ్చిన పిలుపుపై సామాన్య జనంలో బాగానే చర్చ జరుగుతోంది. 3 బిడ్డల కంటే ప్రభుత్వం లక్షలిస్తుందట, పెన్షన్లు పెంచుతారట, ఉచితంగా ఇళ్ళు కూడా కట్టించిస్తారట, అది కూడా ట్రిపుల్ బెడ్రూమ్లు ఇస్తారట. ఇవే ఇప్పుడు జనం నోట వినవస్తున్న, జనం దగ్గర వినిపిస్తున్న మాటలు. కానీ పథకాల ఆశతో అధిక సంతానానికి పూనుకుంటే ఆ కుటుంబాలకు జరిగే మేలు ఎంత? ఆ బిడ్డ పుట్టక ముందే మధ్యతరగతి తండ్రిపై పడే ఆర్థిక భారం ఎంత? అసలు ఈ పిలుపు వెనుక ఉన్న నిరుద్యోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు, ఆసుపత్రుల దోపిడీ ప్రభుత్వం గమనించిందా? లేక ఇదంతా కేవలం ఒక ఊకదంపుడు ఉపన్యాసమేనా? ఈ అంశాలపైనే ఇవాల్టి మన షోలో మాట్లాడుకుందాం. పెద్ద కుటుంబం మనకొక రక్ష, మనకొక ఆనందం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికే ఇస్తాం, చిన్న కుటుంబాన్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది, ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 ఉంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలే ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. జనం చర్చించుకుంటున్న ఆ పథకాల కంటే ముందు మనం నిజాలను బేరీజు వేసుకుందాం. ఇవాళ రేపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం తన జీవితకాలపు పొదుపును హారతిగా ఇవ్వడమే. నార్మల్ డెలివరీ అనే మాట ఇక్కడ అస్సలు వినిపించదు. సుఖప్రసవం జరిగే అవకాశం ఉన్న రిస్క్ అనే పేరుతో సిజేరియన్ వైపు మళ్లించడం ఒక వ్యాపారం అయిపోయింది. సాధారణ ప్రసవానికే 50,000 నుండి ₹1,00,000 సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. అదే మేజర్ ఆపరేషన్ అయితే ఆ బిల్లు లక్షలు దాటుతుంది. ప్రభుత్వం ఇచ్చే అరకొర పథకాలు ఈ ఆసుపత్రి బిల్లుల ముందు ఎంత? ఈ దోపిడీని అరికట్టకుండా ఎక్కువ పిల్లల్ని కనండి అని చెప్పడం అంటే సామాన్యుడిని కార్పొరేట్ రాబందుల నోటికి చిక్కమని చెప్పడమే అవుతుంది తప్ప మరొకటి కాదు కదా. ఇక మరి మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి? వాటి సంగతి చూద్దాం. అక్కడ వైద్యం కోసం వెళ్ళడం అంటేనే ఒక పెద్ద సాహసం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వందలాది గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వార్తలు తరచూ చూస్తూ ఉంటాం. ఆ పోస్టులు ఖాళీ అయి ఎన్నేళ్లు గడిచాయో, అక్కడ అసలు డాక్టర్లు ఉన్నారో లేదో ఆ పైవాడికే ఎరుక. వైద్యులు లేక, ఉన్న చోట స్కానింగ్ యంత్రాలు పనిచేయక నిరుపేదలు సైతం అప్పులు పాలు చేసి ప్రైవేట్ మెట్లు ఎక్కుతున్నారు. అక్కడైతే డెలివరీ ప్యాకేజీలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేనప్పుడు ఖాళీలను భర్తీ చేయకుండా జనాభా పెంచండి అనడం ఒక వ్యంగ్య చిత్రం కాదా? సరే, బిడ్డలు పుట్టారే అనుకుందాం. మరి వారి భవిష్యత్తుకు భరోసా ఏది? ఇప్పటికే రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. ఉన్న యువతకే ఉపాధి కల్పించలేని స్థితిలో కొత్తగా జనాభాను పెంచడం ఎవరి కోసం? దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు ఎలానూ పొంచి ఉంది. భవిష్యత్తులో ఐటీ నుండి తయారీ రంగం వరకు మానవ శ్రమ గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. రేపు ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడగలరా, లేక కొత్త నిరుద్యోగ సైన్యంలో కలిసిపోవాలా? భవిష్యత్తుపై, అలాగే భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి? ఒక బిడ్డ ప్రయోజకుడు అవ్వడానికి కనీసం 25 ఏళ్ళు పడుతుంది. కానీ మన రాజకీయాలు 5 ఏళ్ల ముచ్చటే. 2029 తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉందా? ప్రభుత్వం మారితే పాత హామీలను కొత్త పాలకులు అటకెక్కిస్తారు. గతంలో అనేక సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న చరిత్ర మన కళ్ళెదుటే ఉంది. పథకాల ఆశ చూపి ప్రజలను అధిక సంతానానికి ప్రోత్సహించి
రేపు అధికారం మారితే ఆ కుటుంబాలకు భరోసా ఎవరిస్తారు? 25 ఏళ్ల బాధ్యతను ప్రజలపై నెట్టి ప్రభుత్వం తప్పుకోవడమే కదా. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. జనాభా పెంచండి అంటూ చంద్రబాబు నాయుడు ఇస్తున్న పిలుపు వెనుక ఉన్న అసలు రంగు లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్. జనాభా తగ్గితే దక్షిణాదిన సీట్లు కోల్పోతామనే భయం రాజకీయ పార్టీల్లో ఉంది. కానీ ఈ సీట్ల విభజన వచ్చే 2-3 ఏళ్లలో జరిగితే ఇప్పుడు పుట్టే పిల్లల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం శూన్యం. వారి ప్రభావం కనిపించడానికి కనీసం 20 ఏళ్లన్నా పడుతుంది. అప్పటిదాకా ఈ రాజకీయ నష్టాన్ని ఎలా పూడుస్తారు? డీలిమిటేషన్ వాయిదా పడితే సరే, లేదంటే మన పని గోవింద అనే వాతావరణమే కనిపిస్తోంది. గతంలో ఇదే చంద్రబాబు కుటుంబ నియంత్రణే మేలు అన్నారు. మరిప్పుడు దానికి పాతరేస్తూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటున్నారు. ఎటువంటి ముందస్తు అధ్యయనం లేకుండా, వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఇస్తున్న ఈ పిలుపు కేవలం రాజకీయ ఎత్తుగడేనా, లేక చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా చేపట్టే కార్యక్రమమా? ఇప్పటి వరకు దీనికి ఒక శాస్త్రీయమైన విధానం అంటూ ఏది తెర ముందు కనిపించడం లేదు. ఇది ప్రస్తుతానికి కేవలం ఒక భావోద్వేగపూరితమైన ఊకదంపుడు ఉపన్యాసంలాగా మాత్రమే కనిపిస్తోంది. పథకాల ఆశతో పిల్లల్ని కనే ముందు సామాన్య ప్రజలు ఈ వాస్తవాలను గమనించాలి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. శుభరాత్రి. గుడ్ నైట్.